కారులో కూర్చొని పార్కింగ్ ప్లేస్‌లో రణవీర్ మనోహరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మనోహరి ఒక కవర్ పట్టుకొని పరిగెత్తుకుంటూ కారులో కూర్చున్న రణవీర్ దగ్గరికి వచ్చి పక్క సీట్‌లో కూర్చొని ఉంటుంది. "ఏమైంది మనోహరి?" అని రణవీర్ అడుగుతూ ఉంటే, "ఏమైందో తెలియదు కానీ సిట్యుయేషన్ మాత్రం మనకు చాలా ఫేవర్‌గా మారిపోయింది" అని మనోహరి అంటూ ఉంటుంది. "ఏమంటున్నావు?" అని రణవీర్ అంటాడు. "అమరేంద్ర ఇప్పుడే బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఏం కష్టపడకుండానే ఈజీగా కిడ్నాప్ చేసి తీసుకువచ్చేయొచ్చు కదా! ఇదిగో ఈ కవర్‌లో ఈ డాక్టర్ కోట్‌ని, మాస్క్ తీసుకొని వచ్చాను. ఈ స్టెతస్కోపు అన్నీ కూడా వేసుకొని డాక్టర్ గెటప్‌లో వెళ్ళి నువ్వు ఆకాష్‌ని తీసుకొచ్చేసేయి" అని మనోహరి చెప్తుంది. "థ్యాంక్ యూ మనోహరి, ఇలా ఇవ్వు" అని వైట్ కోటు, స్టెతస్కోపు మొత్తం కూడా డాక్టర్‌లాగా రణవీర్ రెడీ అయిపోతూ ఉంటాడు. "సరే నేను వెళ్తున్నాను, జాగ్రత్త, ఇక్కడే ఉండు" అని రణవీర్ డాక్టర్‌లాగా వేషం వేసుకుని హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు. మరోవైపు భాగి చాలా బాధపడుతూ ఆకాష్‌ని చూస్తూ పక్కనే కూర్చొని ఉంటుంది. అయితే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. "ఏమైందండి? అప్పుడే వచ్చేసారేంటి?" అని భాగి అడగడంతో, "అవిగో కీస్ మర్చిపోయాను, అందుకే తిరిగి వచ్చాను" అని అమర్ అంటూ ఉంటాడు. "ఓహ్! కీసా? ఇవిగోండి" అని భాగి ఇస్తూ ఉంటుంది. "సరే నేను వెళ్తున్నాను, జాగ్రత్త" అంటూ అమర్ కీస్ తీసుకొని ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటే, డాక్టర్ గెటప్‌లో ఉన్న రణవీర్ అమర్‌కి ఎదురు వస్తాడు. అయితే రణవీర్ కూడా అమర్‌ని చూసుకోకుండా వస్తూ ఉంటే, అమర్ ఏమో తల దించుకొని ఫోన్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు.